హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. మామూలుగా చిర్రాకును ఎక్కువగా తాలింపు చేస్తుంటాం కదండి. ఈరోజు చిర్రాకుతో పుల్లగూరను ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో 10 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి అందులో వేసుకోవాలి. అలాగే ఒక కట్ట చిర్రాకును వాటర్లో బాగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన చిర్రాకును ఉడుకుతున్న పచ్చిమిర్చి టమాటాల్లో వేసి కలుపుకోవాలి. చిర్రాకు కొంచెం ఉడికి క్వాంటిటీ తగ్గాక కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పులుపుకి సరిపడా చింతపండు వేసి నీళ్లు తక్కువగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇంకొంచెం సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించుకున్న చిర్రాకును పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. పప్పుగుత్తి లేకపోతే చల్లారిన తర్వాత మిక్సీలో 5 సెకండ్లు బ్లెండ్ చేసుకోవచ్చు. తర్వాత పోపు పెట్టుకోవడానికి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద గిన్నెలో 3 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 3 ఎండుమిర్చి, పోపు దినుసులు, కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మ్యాష్ చేసిన 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫ్రై చేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి. ఫ్రై చేసిన ఈ పోపును మెదుపుకున్న చిర్రాకులో వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకుని 5 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిర్రాకు పుల్లగూర రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.